Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్థానిక ఎన్టీఆర్ పరిపాలన భవన్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎఫ్ టీవీ టీడీసీ చైర్మన్ గా పి భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా సిహెచ్ మెహర్ రమేష్ లు ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పి భరత్ భూషణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో సినిమా కళలు నాటకరంగ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పి భరత్ భూషణ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ద్వారా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారి బ్లెస్సింగ్స్తో ఈ నూతన కమిటీ ఏర్పాటైందండి. వాళ్ళు చెప్పిన వారి ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు సాగుతాం. నందమూరి బాలకృష్ణ గారు అడ్వైజెస్తో ఆయన ఎంత విలువైన సమయాన్ని కేటాయించి కమిటీ మెంబర్స్ని సిఫార్సు చేసి నియమించారు. ఆయన వారి ఆశయాలకు అనుగుణంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక 20 days తర్వాత మీకు చాలా విషయాలు ముఖ్యంగానే ఎంపీ గారు, మా మినిస్టర్ గారి సమక్షంలో తెలియజేస్తాం. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా మన భరత్ భూషణ్ గారు, అలాగే మనకి ఒక 14 డైరెక్టర్స్ని నియమించడం జరిగింది. ఈరోజు మన బాలకృష్ణ గారు, మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు, మన వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ చార్జ్ అండ్ అందరినీ మీట్ చేయడం జరిగింది. చాలా మంచి స్టార్టింగ్. అందరూ మీరు చూస్తే టెలివిజన్లో, థియేటర్లో, ఫిల్మ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ డైరెక్టర్స్గా, మన చైర్మన్గా నియమించడం జరిగింది. సో దీనివల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 డిఫరెంట్ సెక్టర్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏమేమి చేయాలో, ఎట్లా ఇంప్రూవ్ చేయాలో అందరూ కలిసి చర్చించి ఏది బెస్టో వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that we will work together. So ఈ రోజు మన నాటక టెలివిజన్ అభివృద్ధి సంస్థ తెలుగు నాటకం, తెలుగు ఇంత ఘనంగా నంది నాటకోత్సవాలు చేసుకున్నటువంటి గడ్డ ఇక్కడ అద్భుతంగా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చెందాలని కోరుకుంటున్నాను. టెలివిజన్ అండ్ సినిమాలకి నంది అవార్డ్స్ తోటి ఎక్కువగా మనం చూస్తున్నాం. అది తిరిగి మళ్ళీ ఇవ్వడానికి, తిరిగి ఏ రకంగా మనం నంది అవార్డ్స్ని తెలుగులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తాం. గాత సినిమా పరిశ్రమ ఏ రకంగా అభివృద్ధి చెందాలి అని ఒక మేజర్ అంశాన్ని మొదటి బోర్డు మీటింగ్లో డిస్కస్ చేద్దామని ఈరోజు అందరం కలిసి ఆనరబుల్ మినిస్టర్ దుర్గేష్ గారు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అండ్ బాలకృష్ణ గారు స్వయంగా ఇంట్రెస్ట్ ఒక ఎంపీసీ ఉండాలి, లేకపోతే స్ట్రక్చర్డ్గా జరగదు అనేటువంటి డిస్కషన్స్కి ఒక రూపకల్పన చేశారు. ఇది పాజిటివ్ సైడ్. ఇక్కడి నుంచి ముందుకి ఇంకా మనకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ బోర్డు మెంబర్స్ని చూస్తే కూడా అన్ని రంగాల నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్ని, మంచి ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తుల్ని పెట్టడం జరిగింది. అది కూడా చాలా పాజిటివ్ సైడ్. అంతే. అగ్నికుల క్షత్రియులకు విద్యాపరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలని సైకం తిరుమలరావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అగ్నికుల క్షత్రియులకు కుల సంఘం సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కుల సంఘ ప్రతినిధి మరియు హైకోర్టు న్యాయవాది
సైకం తిరుమలరావు విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తు తరాల అగ్నికుల క్షత్రియులు సామాజిక వర్గంలో అగ్నికుల, వన్యకుల, క్షత్రియ, వన్యరెడ్డి, వన్యకాపులకు ప్రభుత్వం నుంచి విద్యాపరమైన నిధులు అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. ఎడ్యుకేషన్ జీవోలో మిగతా కులాల నుంచి వేరు చేస్తూ అగ్నికుల, క్షత్రియులకు ప్రత్యేక వరుస సంఖ్యలో కేటాయింపు కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నట్లు తెలిపారు. అగ్నికుల క్షేత్ర ఐక్య మహాసంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నామండి. అది ఈ రోజు ఏంటంటే ఇటువంటి కార్యక్రమానికి రావటం నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇంతవరకు మా యొక్క కులస్తులు ఇటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. అయితే మా మనోబాధ ఏంటంటే ఇప్పటి వరకు కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించకపోవటం, వేరే భాషతో వాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏ మీడియా వారికి, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది ఏంటంటే మమ్మల్ని అగ్ని కులక్షేత్రగానే పిలవండి, వేరే భాషతో పిలవద్దు. వృత్తి అనేది మానవ జీవితం, ఎవరైనా సరే వృత్తులు ఏ విధంగానే వేటాడుకోవచ్చు, లేకపోతే చెట్లు ఎక్కొచ్చు, వాళ్ళు గీసుకోవచ్చు, లేకపోతే వేరే వేరే ఇతరులు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారని మీడియా కానీ అలాగే ప్రభుత్వం కానీ మమ్మల్ని అగ్ని కులక్షేత్ర భాషను వాడకుండా వేరే భాష వాడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి కనుక మీడియా వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు ఎవరు వాడినా సరే భాషని కులానికి కాక సపోర్ట్ చేయకపోతే మీరు పరువు నష్టం కేసు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానండి. యథార్థం చెప్తాను. ఇక్కడ నా జాతి ముఖ్యం, నా జాతి ఔన్నత్యం ముఖ్యం. నా జాతి పిల్లలు ఎంతో బాధపడుతున్నారు. ఎన్నో విధాల చదువులో కానీ ఇంకో దాని కానీ అక్కడ వాడి భాషలో మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. మా అగ్ని కుల క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించిన సమావేశాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో గవర్నమెంట్ ని కొన్ని ఎడ్యుకేషన్ జీవోల మీద కొన్ని అమెండ్మెంట్స్ కోసం గవర్నమెంట్ మేము అడగడానికి కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది ఎడ్యుకేషన్ జీవోలో అగ్నికుల క్షత్రియాలకు సంబంధించిన సపరేట్ సీరియల్ నెంబర్ కోసం మేమైతే అడుగుతున్నాం. మిగతా కులాల నుంచి వేరు చేస్తూ సపరేట్ సీరియల్, ఒకే సీరియల్ నెంబర్ గా మిగతా కులాలను కూడా తెలిపారు. కాకుండా మా కమ్యూనిటీకి మాత్రమే అగ్నికుల, వన్యకుల క్షత్రియ, వన్యరెడ్డి, వన్యకాపుల వరకు ఈ మా కులాల వరకు కూడా మా కుల పేరుకు సంబంధించి వరకు సపరేట్ సీరియల్ నెంబర్ కోసం మా డిమాండ్ ఉంది. దానికోసం మేము ఈ రోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ మా కులం తరఫున ప్రభుత్వ ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు వాళ్ళందరి సమక్షం వాళ్ళ ద్వారా కార్పొరేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ నందు అగ్నికుల క్షత్రియ కుల సంఘ సమావేశం ఇరు రాష్ట్రాల నుంచి ఇంటలెక్చువల్స్ మరియు కుల పెద్దలతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించి కొన్ని డిమాండ్స్, ఎంతో కాలంగా అడుగుతున్నటువంటి డిమాండ్స్ ను రాబోయే తరానికి కొన్ని అభివృద్ధి పరంగా, ఉదాహరణకు మా కమ్యూనిటీలో అగ్నికుల, వన్యకుల, క్షత్రియ కమ్యూనిటీలో గ్రామాల నుంచి వచ్చే పిల్లలు చదువు అయిన తర్వాత ఉద్యోగాల వేట ఆ ప్రయత్నంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లో వాళ్లకు ఉండడానికి అకామిడేషన్. వేసవి కాలంలో కూడా అంగన్వాడీలో ఉన్న పిల్లలకు అన్ని రకాలు సమకూరుస్తున్నట్లు విజయవాడ అర్బన్ ఏరియా సెక్టార్ లో ఉన్నటువంటి ఆయా బత్తుల రామలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ 2 అంగన్వాడీ కేంద్రములు ఉన్నాయని, వీటిలో మొత్తం 25 మంది చిన్నపిల్లలు ఉన్నారని, ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా వీరికి అందించడం జరుగుతుందని, వేసవిలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నమస్తే సార్, నా పేరు బత్తుల రామలక్ష్మి. నేను అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్నాను. సెక్టార్ 1 మాది. పిల్లలందరూ ఇప్పుడు వేసవైనా హాలిడేస్ అంటూ ఏం లేదు, కంటిన్యూగా ఒక 20 మెంబర్స్ అలా వస్తుంటారు మాకు.
మావి 2 సెంటర్లు, గోరిల్దొడ్డి ఒక సెంటర్, నొక్పేట 2 ఒక సెంటర్, 2 సెంటర్లు కలిపి మెర్జింగ్ సెంటర్ ఇక్కడ పని వర్క్ చేస్తున్నాం. మేము పిల్లలకు మెనూ గవర్నమెంట్ అయితే ఏమి ఇస్తున్నారో అవి మొత్తం మేము మెనూ ప్రకారము టైం ప్రకారము మొత్తం పిల్లలకి అందజేస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావడ దేవదత్, టీడీపీ నాయకులు కొట్టేటి హనుమంతరావు విజయవాడ ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సావడ దేవదత్ హనుమంతరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జిల్లాలో అవినీతి జరుగుతుంది అనడంలో నిజం లేదని, ఎంపీ కేశినేని శ్రీనాథ్ ఎండోమెంట్ భూమిని కబ్జా చేస్తున్నారని అవినాష్ అనడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్. అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో అవినీతి జరుగుతుంది, అభివృద్ధి ఏమాత్రం లేదు అనేసి వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలు మాట్లాడిన దానికి వారికి తెలియని వాస్తవాలు తెలియజేయాలనేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దేవినేని అవినాష్ ఆయన తీరు చూస్తుంటే నెలకు ఒకసారి లేదంటే 2 నెలలకు ఒకసారి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాననేసి తన ఉనికిని కాపాడుకోవటానికి మాత్రమే ఈ పత్రికా సమావేశం ఉన్నది. వంగవీటి మోహన రంగా గారితో కామెంట్ చేసినందుకు ఇవాళ విజయవాడ నగరంలో కానీ జిల్లాలో నగరంలో ఉన్న ప్రజలంతా కూడా చర్చిస్తున్నారు. దానిని డైవర్ట్ చేయడం కోసం ఎప్పుడో 8 నెలల క్రితం విజయవాడ నగరంలో ఉత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేసే లీజు తీసిన స్థలాన్ని ఈ రోజు కబ్జా చేశారన్న గుర్తు ఎలా వచ్చింది? నిన్న మొన్న తీసుకున్నారంటే ఒక కాకపోతే తీసుకున్నారంటే కబ్జా జరుగుతుందన్న ప్రశ్నలకు అవకాశం ఉంటాయి. 8 నెలల క్రితం తీసుకున్నానికి ఇవాళ కబ్జా ఎలాగవుతుంది? దేవాదాయ శాఖ వాళ్ళకి పిచ్చోలా, లేదా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ విజయవాడ నగర ప్రజలు కానీ అమాయకులా? నీకు తెలీదా? నువ్వు వాస్తవాలు కాదు, మీ చరిత్ర రక్త చరిత్ర, మీ చరిత్రే కబ్జాల చరిత్ర, మీ అధినాయకుడే కబ్జాల చరిత్ర, మీ అధినాయకుడే దోపిడీదారుడు, మీ అధినాయకుడే భూ కబ్జాదారుడు. అందులో మీరు కూడా గొడవలు పట్టాచేసి కృష్ణా జిల్లా గొడవలు పట్టాచేసి ఎన్టీఆర్ జిల్లా గొడవలు పట్టాచేసి నువ్వు కూడా దోపిడీదారుడే. నీ ఉనికిని కాపాడుకోవడం కోసం తగుదరామా అని చెప్పేసి ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి వాస్తవాలు మాట్లాడు, మీ అధినాయకుడు మాట్లాడు, మీరు మాట్లాడు. మీరు చెప్పారనే అభివృద్ధి, చెప్పారనే అభివృద్ధి ఆటంక పరిస్థితులే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు సాంకేతిక, కమ్యూనికేషన్ మరియు ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేబిఎన్ కళాశాల ఉద్యోగ నియామకాల సభలో పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. కేబిఎన్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన CAD 2K26 అచీవర్స్ డే కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్జీ పూర్ణ జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు ప్లేస్మెంట్స్ ద్వారా సాధించిన విజయాలు అభినందనీయమని పేర్కొన్నారు. జయవాగీశ్వరి నాగ బ్రహ్మమయి జయవాగి జయ జయ హే భగవతి సురభార్య. And I have no doubt that we will go on to make your nation proud. ఈ కేబిఎన్ కాలేజీ శాశ్వతంగా మీ అనుభూతుల్ని, మీ ముద్రల్ని, మీ జ్ఞాపకాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచింది. మరెక్కడా లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి, సంప్రదాయం, ఒక గొప్ప కార్యక్రమం ఇది. కూడా మన వైపు చూసేలాగా మరీ ముఖ్యంగా మన హెచ్ఆర్ మిత్రులు సాఫ్ట్వేర్ రంగంలో మనకు వెనుక వరుసలో ఉన్నారు కానీ అగ్రస్థానంలో నిలబడి మన ప్రోత్సహిస్తూ ఎంతమంది మేధావులు కేబిఎన్ కాలేజీ నుంచి ఆణిముత్యాలు లాంటి కోహినూర్ డైమండ్స్ లాంటి మీ అందరినీ మన దేశానికి, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి వ్యక్తులు
మరి అలాంటి కోమరెడ్డి డైమండ్స్ లాంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం వేలాదిగా తయారు చేస్తున్నటువంటి చేయాలి. నువ్వు ఒక టీం లీడర్గా ఉంటావు ఒక ఇండస్ట్రీలో, నీ టీంని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, గోల్స్ అచీవ్ చేయాలి, సాధించాలి, అవుట్కమ్ తీసుకురావాలి. అదర్వైజ్ ఇండస్ట్రీ పీపుల్ ఆల్వేస్ దే విల్ సీ at the end of the day, end of the week, end of the month, what is your outcome, what is your output. కాబట్టి అలర్ట్ గా ఉండాలి. ఇంతవరకు చదివావు, ఎంజాయ్ చేసావు, ఇంకా అదర్ స్కిల్స్ సంపాదించుకున్నావు, బట్ టుమారో ఆన్వర్డ్స్ అవుట్కమ్స్ కూడా చూపించాలి. కంపెనీ టార్గెట్ అన్నట్టు 2005లో కేవీఎల్ కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ అనేది పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఎక్కడ కూడా ఎటువంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ప్లేస్మెంట్ సెల్ ఉండేది కాదు. ఆ టైంలో ప్లేస్మెంట్ సెల్ పెట్టడం మూలంగా సొసైటీకి ఏం కావాలి, ఇండస్ట్రీకి ఏం కావాలి, దానికి తగ్గట్టుగా పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఏ కోర్సులు పెట్టాలి, ఏ కోర్సుల్లో పిల్లలకి ట్రైనప్ చేయాలనేది ఆలోచించుకుంటూ ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. గత 5 ఏళ్లుగా దాదాపు ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి కూడా క్యాంపస్ లో ఉద్యోగం ఇచ్చి పంపిస్తున్నాం. ఇవాళ ఉద్యోగంతో పాటు హై ప్యాకేజ్ ఉద్యోగాల కోసం చూస్తూ ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు దాదాపు 8 lakhs పైన 100 మందికి ఉద్యోగం ఒక డిగ్రీ కాలేజీలో ఇవ్వటువంటి మాటలు కాదు. అటువంటి స్థాయికి వాళ్ళ కేవీఎల్ కాలేజీ చేరింది. అది ఎంతో గర్వంగా ఉంది. దీంతో పాటుగా ఎవరైనా జాబ్ కాదు, మేము మా కొత్త ఐడియాతో మేము ఇండస్ట్రీకి వెళ్తామని చెప్పిన వాళ్ళకి ఆ విధంగా కూడా కేవీఎల్ కాలేజీ ఐహబ్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఐడియాని రియాలిటీకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా చేయడం ఈ కాలేజీలో జరుగుతోంది. నా పేరు గోప్సర్ మావయ్య, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఎస్కేపీ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడైనా సరే విద్యా వ్యవస్థలో సర్టిఫికేట్ వరకే ఆలోచిస్తారు, కానీ మా మేనేజ్మెంట్ డిగ్రీతో పాటు బయటికి జాబ్ ఇచ్చే విధంగా దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఇది మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మా కమిటీకి కూడా గర్వకారణం ఉంది. అలాగే 100 మంది విద్యార్థులు 1200 మంది విద్యార్థులకి ఈ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం గొప్ప కారణం. ఇది ఎంతో గొప్ప ఉంది. దాన్ని బట్టి ఏంటి అని చెప్పండి, స్టూడెంట్స్ ఉన్నటువంటి అన్ని రకాల క్వాలిటీస్ ని మేము ఫోకస్ చేసి విద్యార్థులు ఉపయోగపడే విధంగా మంచి మంచి సాలరీస్ తో వాళ్ళ భవిష్యత్తు విధంగా తయారు చేస్తున్నాము. ఇది మా సొసైటీ వాడు మమ్మల్ని మా సర్వీస్ వాడుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.